డబ్బులు ఇచ్చి కమెడియన్ అవ్వడం అంటే ఇదేనేమో. సో గైస్ మీరు కనుక నా ప్రీవియస్ వీడియోలన్నీ ఫాలో అవుతున్నట్టయితే నేను ఒక షార్ట్లో చెప్పిన మా ఆఫీస్లో బిర్యానీ ఫెస్టివల్ అని మ్యాంగో ఫెస్టివల్ అని జరుగుతాయని చెప్పి, అట్లనే ఈసారి ఐస్ క్రీమ్ ఫెస్టివల్ అనమాట. సో బయట వర్షం పడుతుంది, వీళ్ళేమో ఇప్పుడు ఐస్ క్రీమ్ పెట్టారు. ఎండాకాలంలో పెట్టరు కానీ ఇప్పుడు పెట్టారు. సో ఎండాకాలంలో ఎవడన్నా ఐస్ క్రీమ్ తింటాడు, చలికాలంలో వర్షాకాలం తింటాడు చూసినా వాడే తోపనట్టు అనిపించింది. సో వాడు ఇంకా నాకు ఐస్ క్రీమ్ పెట్టి ఇదే నువ్వు ఇచ్చిన పైసలకి ఇంతే అని అంటాడు. నాకేమో అడగలేకపోతున్నాను, ఇంట్రోవర్ట్ని కదా. ఇంకొంచెం పెట్టుబడి ఆర్డర్ పొట్టకి ముక్కి మొత్తం పూస్తున్నది, నాకైతే ఇస్తలేడు. ఇక నాకైతే కోపం వచ్చింది. అసలే కోపదార మనిషిని నేను, చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఆయన మంచిగా కొద్దిసేపు నాతో ఆడుకున్నాడు. ఇక లాస్ట్కి మొత్తానికి ఇచ్చిండు ఇక. కానీ పాయింట్ ఏంటంటే నాకంటే బాగా మాట్లాడుతున్నాడు ఇంగ్లీషు. What can I do for you? We are the friends of the Shiva uncle. Oh, beautiful English. Come inside. No mans, no uncle. సో ఇక ఐస్ క్రీమ్ కూడా పెడుతున్నాను అనుకున్నా కానీ నోట్లో టిష్యూ పెట్టి పంపించిండు. పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. ఏ కోతి కొబ్బరి చిప్ప దొరికింటే దాన్ని పట్టుకున్న ఆఫీస్ అంతా తిరుగుకుంటా తిన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.